వెల్కమ్ టు ఎంబీటీవీ. హైదరాబాద్ టోలీ చౌకీ పరిధిలోని పోలీస్ స్టేషన్ భవనం వెనుక అరవింద్ నగర్ కాలనీ సమీపంలో ఫారూక్ అనే వ్యక్తి ఎయిరెన్ ప్రజలను బెదిరిస్తూ హల్చల్ చేశాడని సీఐ రమేష్ తెలిపారు. స్థానికుడు ఆరిఫ్ ఫిర్యాదుతో వెంటనే ఘటన స్థలానికి వెళ్లి అతడిని అరెస్టు చేశామని చెప్పారు. ఎయిర్ గన్ ని సీజ్ చేశామని, ఎక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాలేదని సీఐ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మహమ్మద్ ఫారూక్ నుంచి మాకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదులో వాళ్ళు ఈ సత్వ మ్యాగ్నస్ నుంచి రాహుల్ కాలనీ సామాన్లు షిఫ్ట్ చేసే టైంలో ఇంటి ఓనర్ కమ్రాన్ అనే ఇంటి ఓనర్కు సామాన్లు షిఫ్ట్ చేస్తారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ షిఫ్ట్ చేయడానికి వీళ్ళు లిఫ్ట్ వాడద్దని చెప్పడంతో వాళ్ళు ఈ లిఫ్ట్ వాడినందుకు కోప్పడి వాళ్ళ చేతులతో కొట్టిన లేబర్స్కు కొట్టినందుకు ఈ ఫిర్యాదుదారుడు ఫారూక్ ఎందుకు కొడుతున్నా అడిగితే ఆయనకు గన్తో బెదిరించడం జరిగింది. తర్వాత వెంటనే మాకు ఫిర్యాదు చేసిన మేము వెళ్ళడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తే అతని దగ్గర ఎయిర్ గన్ ఉంది. రియల్ గన్ కాదు, ఎయిర్ గన్ తీసుకుని దాంతో బెదిరించడం జరిగింది. బెదిరించినందుకు ప్లస్ కొట్టినందుకు అతనిపై చట్టపరమైన చర్య తీసుకుంటాం. కానీ ఎటువంటి లా అండ్ ఆర్డర్ కానీ ఏం జరగలేదు.